అంతరాత్మ అనే చందమామ కథ చెప్పుకుందాం. పూర్వం గంగా నది తీరాన బాబూలాల్ అనే అతడు ఒక పిండి మర పెట్టుకుని జీవనోపాధి సాగించుకుంటున్నాడు. ఊళ్ళో వాళ్ళే కాకుండా పరిసర ప్రాంతస్తులు కూడా ఈ మరకు బియ్యము, పప్పు దినుసులు తెచ్చి పిండి ఆడించి పట్టుకుపోయేవారు. తన కష్టానికి బాబూలాల్ డబ్బులు పుచ్చుకునేవాడు కాదు. ఆ తెచ్చిన దినుసులో 10వ వంతు తన కూలీగా వారి నుంచి తీసుకునేవాడు. అయితే ఇలా 10వ వంతు దినుసు తీసుకుంటే కొంచెం కొంచెంగా వచ్చే రాబడి వల్ల బాబూలాల్కు తృప్తి కలగలేదు. త్వరలో ధనికుడు కావాలని ఆత్రం పట్టుకుంది. బాబూలాల్ మరగు వచ్చే ఖాతాదారుల్లో ఒక పెద్ద రైతున్నాడు. ఆయన 15 రోజులకొకసారి కొన్ని బస్తాల బియ్యం తెచ్చి పడేసి పోతూ ఉంటాడు. ఒకప్పుడు ఆ పెద్ద రైతు ఇలాగే బియ్యం బస్తాలు తెచ్చి పడవేశాడు. ఆయన వెళ్ళిపోగానే బాబూలాల్కు మనస్సులో ఒక ఆలోచన కలిగింది. ఈయన సరుకులు మామూలు నా 10వ వంతు కంటే కొంచెం ఎక్కువ తీసుకుంటే చూడవచ్చాడా? ఇంత మొత్తంలో అదేం తెలుస్తుంది? తక్కిన పిండి మర వాళ్ళెందరో ఇలా చేసి భాగ్యవంతులవుతున్నారు. నేను మట్టుకు ఎందుకు కాకూడదు అని ఉద్దేశించినట్టుగానే బాబూలాల్ ఆ రోజున న్యాయమైన తన 10వ వంతు కన్నా కొంచెం ఎక్కువగానే తీసి వేరే ఒక తట్టలో పడవేశాడు. అయితే ఇలా పడవేసినప్పటి నుంచి అతని మనస్సు పీకుతున్నది. ఏమీ చేసింది శుద్ధ తప్పు పని అని అతనికి బాగా తెలుసు. అయినా అన్యాయంగా తీసిన ఆ పై బియ్యం తిరుగా అసలు సరుకులో వేద్దామా అంటే అందుకు మనస్కరించలేదు. ఇటువంటి సమయంలో మరి ఒక ఆలోచన తట్టింది. బాబూలాల్కు ఒక పేద వితంతు బస్తా బియ్యం తెచ్చి అతని ఎదుటనే చేరవేసింది. అది చూసి బాబూలాల్, ఈమె చాలా పేదరాలు, ఈమె వద్ద నా 10వ వంతు కంటే తక్కువగా తీసుకుంటాను. పేదవాళ్లకు సాయం చేస్తే పుణ్యం కూడా. ఆ పాపానికి ఈ మంచి పనికి సరిపోతుంది అనుకున్నాడు. కొన్నాళ్ల తరువాత పెద్ద రైతు వద్ద నుంచి మళ్ళీ కొన్ని బస్తాల బియ్యం వచ్చి పడింది. ఈసారి కూడా బాబూలాల్ తన 10వ వంతుకు మించే తీసుకున్నాడు. ఎన్నిసార్లైనా ఇలా రైతు సరుకులో ఎక్కువ భాగం తీసుకుంటూనే ఉన్నాడు. కానీ ఆనాడు అనుకున్నట్టు పేద ఆమె సరుకులో నుంచి ఖచ్చితంగా తగ్గించి తీసుకోవడం లేదు. ఈ విధంగా దొంగిలించిన అన్యాయార్జితం కొట్టులో తట్టలో నిండిపోతూ వృద్ధి అవుతుంది. కానీ మనసులో మాత్రం శాంతి అంతకంతకు తగ్గిపోతూ వచ్చింది. బాబూలాల్ గొప్ప భక్తుడు. సాయంకాలం రోజు ప్రార్థన మందిరానికి వెళ్ళడం పరిపాటి. ఆ రోజున వెళ్ళి కూర్చునేసరికి మందిరంలో గోడలకు వేలాడగట్టబడిన నీతి వాక్యాలు అతన్ని ఆకర్షించాయి. అందులో దొంగతనం చెయ్యరాదు అనే వాక్యం మొట్టమొదటిది. ముందంతా అవతల మర ఆడుతూ ఉంటే ఇవతల కూర్చుని మంచి పుస్తకాలు చదువుతుండేవాడు. మిత్రులతో ప్రసంగించేవాడు. ఫలానా వాడు ఫలానా దొంగతనం చేసినందుకు ఇన్ని నెలలు శిక్ష పడ్డాడు అని ఎవరన్నా చెబితే ఆసక్తితో వినేవాడు. ఇప్పుడు ఆ ఆసక్తి వస్తే వినిపించుకోకుండా తప్పించుకుంటున్నాడు. బాబూలాల్ ప్రార్థనా మందిరానికి వెళ్లే దారిలోనే జైలున్నది. ఆ జైలు కిటికీల వైపు పరకాయించి చూస్తాడు. ఆ లోపల ఉన్న వాళ్ళలో ఎవడు ఏ నేరానికి శిక్షింపబడ్డాడో అని మనసులో ఆలోచించుకుంటూ ఉంటాడు. ఈ విధంగా క్రమంగా రోజు బాబూలాల్ మనస్సుకి ఎక్కువవుతున్న బరువు భరింపరానిదైంది. పోనీ సరాసరి ఆ పెద్ద రైతు వద్దకు పోయి, అయ్యా, నా వల్ల ఈ పొరపాటు వచ్చింది, మన్నించండి అని చెప్పేద్దామా అంటే ధైర్యం చాలలేదు. అతని సరుకు నుండి అన్యాయంగా తీసిన దొంగ సొమ్ము తన వద్ద ఉంచుకోవడానికా మనసు లేదు. ఏం చేసేది? ఇటువంటి అవస్థలో ఉంటున్న బాబూలాల్కు తప్పించుకోగల ఒక చిన్న ఉపాయం తట్టింది. 15 రోజులకొకసారి పెద్ద రైతు బియ్యం మూటలు పట్టించుకుని ఈ పిండి మరకు మామూలుగా వస్తూనే ఉన్నాడు. అంటే ఈ క్షణం వరకు ఆయనకు బాబూలాల్ పైన ఎటువంటి అనుమానము కలగలేదన్నమాట. కనుక మళ్ళీసారి నుంచి తన 10వ వంతు మాత్రమే కూలీ తీసుకోవడానికి బాబూలాల్ నిశ్చయం చేసుకున్నాడు. కథ సమాప్తం. రత్నావతి కథ అనే మరో కథ చెప్పుకుందాం. సౌరాష్ట్ర దేశానికి చెందిన వలభి పట్టణంలో గృహగుప్తుడనే సంపన్నుడు ఉండేవాడు. ఆయన ఓడ వ్యాపారం చేసేవాడు. ఆయనకు రత్నవతి అనే కూతురుండేది. ఆమెను మధుమతి నగరవాసి అయిన బలభద్రుడనే వర్తకుడికిచ్చి వివాహం చేశారు. కానీ మొదటి రాత్రే అతను తన భార్యపై అలిగి
ఆమె ముఖం చూడకుండా వెళ్ళిపోయాడు. ఆమెను ఏలుకోమని ఎంతమంది మిత్రులు చెప్పినా అతను వినిపించుకోలేదు. భర్త ఏలుకొని భార్య గతి ఏమవుతుందో రత్నవతి గతి అదే అయ్యింది. ఆమెను కన్నవారు కూడా చులకనగా చూశారు. రోజులు గడుస్తున్న కొద్దీ ఆమెకు తన భవిష్యత్తు తలుచుకుంటే భయం వేసింది. ఒకరోజు ఆమెకు ఒక ముసలి యోగిని కనిపించింది. ముసలిది దేవుడికి పూజ చేసిన పూలు తెస్తున్నది. ఆ యోగినిని చూసి రత్నవతి వెక్కి వెక్కి ఏడవసాగింది. ముసలిది ఆమెను ఓదార్చి, ఎందుకేడుస్తున్నావమ్మా? కారణం ఏమిటో చెప్పు అన్నది. రత్నవతి ఒక వంక చెప్పడానికి బిడియపడుతూనే ముసలిదానితో అంతా చెప్పేసి, భర్త విడిచిన ఆడది చచ్చిన దాని కిందనే లెక్క, అందుకు నేనే నిదర్శనం. మా అమ్మ మొదలుకొని ప్రతి ఒక్కరూ నన్ను చులకనగా చూస్తున్నారు. నాపై వారికి గౌరవం కలిగేటట్టు చెయ్యి, లేదా నేను ప్రాణత్యాగం చేసుకుంటాను. నేను చచ్చినదాకా ఈ సంగతి మరెవరికి చెప్పకు అని ఏడ్చింది. యోగినికి కూడా కళ్ళు చెమ్మగిల్లాయి. ఆమె రత్నవతిని ఆలింగనం చేసుకుని, బిడ్డా, సాహసం చెయ్యకు. నీకు జీవితం మీద విరక్తి కలిగితే నాతో పాటు తపస్సు చెయ్యి. లేదు, నీ భర్త చేసిన దానికి విరుగుడేమైనా ఉంటే అందుకు నా చేతనైన సహాయం యావత్తూ చేస్తాను. ఏం చేయమంటావో చెప్పు అన్నది. స్త్రీకి భర్త కంటే కావలసినదేమున్నది? నాకు నా భర్త తిరిగి లభించే ఉపాయం చూడాలి. మా ఇంటికి సమీపంలో నిధిదత్తుడనే వర్తకుడున్నాడు. ఆయన గొప్ప కులీనుడు, రాజాదరణ గలవాడును. ఆయన కుమార్తె కనకవతి అచ్చంగా నన్ను పోలి ఉంటుంది. నాకు స్నేహితురాలు. నేను దానికన్నా ఎక్కువగా నగలు ధరించి అలంకరించుకుని దానితో పాటు వారి మేడ మీద విహరిస్తూ ఉంటాను. అప్పుడు నీవు వచ్చి వాళ్ళ అమ్మ పిలుస్తున్నదని దాన్ని మేడ మీద నుంచి పంపేసి మేడ కిందికి ఏదో విధంగా నా భర్త వచ్చేటట్టు చెయ్యి. నేను పొరపాటున పడేసినట్టుగా బంతిని కింద పడేస్తాను. అప్పుడు నీవాయనతో నేను కనకవతినని చెప్పి ఆ బంతిని ఆయన తెచ్చి నాకిచ్చేటట్టు చెయ్యి. తరువాత నేను ఆయనను ఎలాగో వశపరుచుకుంటాను అని రత్నవతి ముసలి యోగినితో అన్నది. ముసలిది తన పని తాను నిర్విఘ్నంగా కొనసాగించింది. బలభద్రుడు నిధిదత్తుడింటికి వచ్చి మేడ మీద బంతితో ఆడుకుంటున్న తన భార్యను చూసి గుర్తించక కనకవతే అనుకున్నాడు. ముసలిదాని ప్రేరణతో కింద పడిన బంతిని తీసుకుపోయి ఆమెకిచ్చాడు. ఆ సమయంలో రత్నవతి అతన్ని ఆలింగనం చేసుకున్నది. బలభద్రుడు ఆమెపై అనురాగం పొంగి పొరలగా రాత్రికి రాత్రే తన ధనాన్నంతా తీసుకుని రత్నవతితో సహా దేశాంతరానికి ప్రయాణమై వెళ్ళిపోయాడు. మర్నాడు గృహస్థుడి ఇంట గగ్గోలు పుట్టింది. రత్నవతి ఎక్కడా కనిపించలేదు. అందరూ ఆందోళన చెంది ఉన్న సమయంలో యోగిని వచ్చి, నిన్న మీ అల్లుడు బలభద్రుడు నా దగ్గరకు వచ్చి తాను చేసిన పనికి పశ్చాత్తాపం ప్రకటించాడు. తన భార్యను బహిరంగంగా ఏలుకోవడానికి సిగ్గుపడ్డట్టు కనిపించాడు. అందుచేత ఆమెను వెంటబెట్టుకుని రహస్యంగా దేశాంతరం వెళ్ళి ఉంటాడు. నిజం త్వరలోనే తెలుస్తుంది. మీరేమీ కంగారు పడకండి అని చెప్పింది. ఈ మాటలతో సంతృప్తిపడి ఆ ఇంటివారు రత్నవతి కోసం వెతికే ప్రయత్నం నుంచి విరమించారు. రత్నవతి దారిలో ఒక దాసిని కుదుర్చుకుని తమకు అవసరమైన సంబరాలన్నీ కొని దాని చేత మోయించుకుని తన భర్తతో సహా కేటకమనే ఊరు చేరింది. అక్కడ బలభద్రుడు తన వ్యాపార దక్షత అంతా చూపి బాగా డబ్బు గడించి ధనికుడయ్యాడు. ఒకనాడు రత్నవతి తన దాసి దానిని బాగా చివాట్లు పెట్టి, ఒక పని సరిగ్గా చెయ్యవు, కనిపించినదెల్లా కాజేస్తావు, అదేమంటే పెడసరంగా మాట్లాడతావు అంటూ 2 దెబ్బలు కూడా వేసింది. దాసి దానికి ఆగ్రహం వచ్చి తనకు తెలిసిన రహస్యాన్ని అస్త్రంలాగా ఉపయోగించింది. అది దండనాధికారి వద్దకు వెళ్ళి, ఈ బలభద్రుడనే ఆయన వలభి నగరంలో ఉండే నిధిదత్తుడని ఆయన కూతురుని కనకవతి అనే దాన్ని రహస్యంగా లేవదీసుకువచ్చాడు అని చెప్పింది. దండనాధికారి ధనకాంక్ష జాస్తిగా గలవాడు. బలభద్రుడి ధనం కాజేయడానికి మంచి అవకాశం చిక్కింది. అతను పెద్దలను నలుగురిని పిలిచి బలభద్రుని గురించి దాసీది చెప్పిన మాటలు చెప్పి, ఇతడి డబ్బంతా అపహరించేద్దాం, మీరేమీ అభ్యంతరం చెప్పకండి అన్నాడు. ఈ సంగతి తెలియగానే బలభద్రుడు భయపడిపోయాడు. అతని బెదురు చూసి రత్నవతి, మీకు వచ్చిన భయమేమీ లేదు,
మీరు గ్రామ పెద్దల వద్దకు వెళ్ళి, నేను గృహగుప్తుడి కూతురు రత్నవతినని, మన ఇద్దరికి శాస్త్రోక్తంగా వివాహం జరిగిందని, కావలిస్తే వలబీకి మనిషిని పంపి వాకబు చేయవచ్చునని చెప్పండి. మనకు ప్రమాదమేమీ లేదు అన్నది. బలభద్రుడు పెద్దలేదుట అలాగే చెప్పాడు. వారు వలబీకి ఒక మనిషిని పంపారు. ఆ మనిషి వెంట గృహగుప్తుడు స్వయంగా వచ్చి తన కూతురుని అల్లుణ్ణి గుర్తించి పెద్దల సందేహం నివృత్తి చేసి కూతురుని అల్లుణ్ణి తన వెంట తీసుకుని ఇంటికి వెళ్ళిపోయాడు. కథ సమాప్తం. శుభం.